హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంటుంది, చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మనం క్యారెట్, ఆలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాము. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు కదా, అలా మార్నింగ్ టైంలో కేవలం మనకి ఒక 10 నుంచి 12 నిమిషాల లోపలే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఇక్కడ ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు అటుకులు వేసేసుకోండి. అటుకులు వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసేసుకొని అటుకుల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. అటుకుల్ని ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఈ వాటర్ని మొత్తం వంపేసుకుందాము. టేస్ట్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వాటర్ని మొత్తం వంపేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసుకోవాలి. అటుకులు మునిగేంత వరకే వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. వాటర్ కూడా వేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాలు అటుకుల్ని చక్కగా నానబెట్టేసుకోవాలండి. చక్కగా మనకి వాటర్ వేసుకున్నాం కదా, వాటర్లో సాఫ్ట్గా నానిపోతాయి. ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి వాటర్ మొత్తం పీల్చేసుకున్నాయి, అటుకులు చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక మనము ఏ కప్పుతోనైతే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు సన్నరవ్వ వేసుకోండి. సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా చేసుకుంటాము, ఆ రవ్వని ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగ వేసుకోండి. లేదు అనుకుంటే పెరుగు వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కప్పు వరకు మజ్జిగను వేసేసుకున్నాక అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి, ఎక్కడ బరక లేకుండా. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంక ఈ పిండిని మనము పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక క్యారెట్ని శుభ్రంగా కడిగేసుకొని 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఇక్కడ చాపర్ తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఒక ఉల్లిపాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోకి ఆలుని కూడా ముక్కలుగా కట్ చేసేసుకోండి. పొట్టు తీసేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఆలుని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆలు అయితే సరిపోతుందండి మనం తీసుకున్న అటుకులు రవ్వ క్వాంటిటీకి. ఇందులోనే మీ స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఒక గుప్పెడ వరకు కొత్తిమీర, అలాగే 2 చిన్నవి అల్లం ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఇదంతా చక్కగా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి. చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయండి, అలా వచ్చే విధంగా చాప్ చేసేసుకోవాలి. చక్కగా మనం పిండిలో వేసుకున్నా కానీ కనబడకుండా పిల్లలు కూడా చక్కగా ఏరి పారేయకుండా తినేస్తారు ఇలా చేసుకోవడం వల్ల మనకి. చూసారు కదా, ఇదంతా ఇలా చాప్ చేసేసుకున్నాం కదా, ఇలా ఫైన్గా అవ్వాలి. ఇంక ఇప్పుడు ఇదంతా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పిండి, ఆ పిండిలో అయితే వేసేసుకోవాలి. పిండిలో మనం చేసుకున్నదంతా ఈ క్యారెట్ అలాగే ఆలు తురుము ఇదంతా వేసేసుకోవాలి. ఇదంతా కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా కూడా వేసేసుకోండి. వంట సోడా కూడా వేసేసుకొని మనము ఒక కప్పు మజ్జిగ వేసుకున్నాము, ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ పల్చగా ఉండొద్దండి పిండి అనేది, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే విధంగా చూసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఒక కప్పు వాటరు, ఒక కప్పు మజ్జిగ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకుందాము. పెనం కొంచెం వేడయ్యాకైతే పెనానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందామండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివి, అలాగే తక్కువ టైంలో చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటానండి. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేసేయండి. ఇక్కడ చక్కగా ఆయిల్ రాసుకున్నాం కదా, పెనం కూడా వేడయ్యాక ఒక 2 గరిటెల వరకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి, లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలైనా మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి. మనము ఆలు, క్యారెట్, ఉల్లిపాయ అన్ని పచ్చియే తీసుకున్నాం కదా, చక్కగా కుక్ అయిపోతాయండి. మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలైనా చక్కగా కాల్చుకోవాలి మనం వేసుకున్న ఈ ఊతప్పం అనేది.
ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కాలింది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టారు అంటే గనక పిల్లలైనా, పెద్దవాళ్ళైనా రోజు ఇదే కావాలని అడుగుతారండి. అంత రుచిగా ఉంటుంది మనకి బ్రేక్‌ఫాస్టు. చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక పక్క అయితే చక్కగా కుక్ అయిపోయాక రెండో పక్కకు టర్న్ చేసేసుకొని, రెండో పక్క కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని, ఇంకా ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ రెండు వైపులా చక్కగా కాలింది కదా! ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇంకోటి కూడా ఇలాగే వేసేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలో అన్ని 1 బై 1 వేసేసుకోవడమే. ఇక్కడ నేను ఇంకోటి కూడా వేసేసుకొని చూపిస్తున్నాను. ఇది కూడా చక్కగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్‌గా టేస్టీగా కేవలం మనము అటుకులు సన్న రవ్వతోనైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా! అలాగే క్యారెట్, ఆలు ఇవన్నీ కూరగాయ ముక్కలు వేసుకొని చాలా బావుంటుంది. ఇలా చేసుకున్న మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మనం ఏదైనా కారం కారంగా ఉండే పచ్చడితో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను ఎర్ర కారంతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఎండుమిర్చితో చేసుకుంటామండి కారం అనేది. ఈ వీడియో కనుక మీరు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇది కూడా పోస్ట్ చేస్తాను. ఈ ఎర్ర కారం వీడియో ఎలా చేయాలనేది. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.